హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. నేను మీ బాబురావు, మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్. సో ఇది వచ్చేసి మన మిరప తోట. దాదాపు లాస్ట్ వీక్ మనము కర్నూలు ఏరియా కానివ్వండి, ఎమ్మిగ్నూరు ఏరియా కానివ్వండి, అదోని కానివ్వండి, అదేవిధంగా మనకు ఆలూరు, బళ్ళారి కావచ్చు. సో అన్ని ఏరియాలో మనము ఫీల్డ్ విజిట్ చేశాము. సో పడ్డ వర్షానికి తోటలు ఏ విధంగా డ్యామేజ్ అయినాయి, సో ఏందనేది మనం అన్ని గమనించాము. సో చాలామంది రైతులకి ఈ ఎరుపు సమస్య, పండగ సమస్య, అదేవిధంగా మనకు విల్ట్ సమస్య అయితే ప్రధానంగా రావడము, ఈ వైరస్ సమస్య ప్రధానంగా రావడం అయితే జరుగుతూ ఉంది. సో దానికి తగ్గట్టుగా ఎటువంటి మందులు స్ప్రే చేయాలి ఏందనేది కూడా మనం చెప్పుకుంటూ వచ్చాము. సో ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే మనకు ఈ మిరప రేట్లు కూడా ఒకసారి చూసుకున్నట్లయితే మనకు తేజ రకాలకి ఏ విధంగా ఉంది, అదేవిధంగా మనకు సూపర్ 10 కానివ్వండి, బ్యాడీ కానివ్వండి, 2043 కానివ్వండి. సో వీటికి ఏ విధంగా మనకు మార్కెట్లో డిమాండ్ ఉంది ఒకసారి చూసుకున్నట్లయితే లాస్ట్ మార్కెట్ మనకు ప్రధానంగా వచ్చేసి కర్ణాటకలో మాత్రమే పండేటువంటి 2043కి అయితే మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉందని చెప్పొచ్చు. ఎగబడి కొంటున్నటువంటి పొజిషన్ అయితే మనకు కనబడతా ఉంది 2043. దాదాపు 19,000 నుంచి 20,000 వరకు మనకు 2043 మనకు ఒకరికంటే ఒకరు ఎదురుపడి ఈ 2043 అనేది కొనడం అయితే జరుగుతుంది మార్కెట్లో. సో అంత డిమాండ్ ఉంది కాబట్టి దయచేసి రైతులు ఈ 2043 వేసుకున్నటువంటి రైతులు ఖచ్చితంగా మనకు తెగుళ్ళ సమస్య, వైరస్ సమస్య అధికంగా రావడం జరుగుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఆ కాంబినేషన్ మందులు స్ప్రే చేసుకుంటూ కాపాడుకుంటే మీకు మంచి దిగుబడి వచ్చి మార్కెట్లో మంచి రేట్ ఉంది కాబట్టి మీకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ విధంగా పాటించండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 341 రకం అండి. సో ఈ 2043 అదేవిధంగా 341 ఏంటంటే మనకు కారానికి ఎక్కువగా ఉపయోగిస్తారు కాబట్టి మనకు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. సో 341 కూడా మనకి నిన్నటి వరకు 13,000 ఉండే, ఇప్పుడు ఏకంగా 3,000 రూపాయలు పెచ్చుతో మనకు 17,000 అయితే పలకడం జరిగింది నిన్నటి మార్కెట్లో. సో అంత డిమాండ్ మనకు పెరుగుతుంది కాబట్టి 341లో కానివ్వండి, 2043 కానివ్వండి. సో దానికి తగ్గట్టుగా మనకు రేట్లు మనకు పంటల్లో కూడా మనకు వైరస్ సమస్య, మనకు తెగుల సమస్య రావడం జరుగుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మందులు స్ప్రే చేయడం అయితే చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా ఫాలో అవ్వండి. రైతు సమాచార వేదిక మీకు మంచి కాంబినేషన్లో దాని ప్రాబ్లం తగ్గట్టుగా కాంబినేషన్ అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రైతు సమాచార వేదికను ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు. సో ఆ విధంగా మీకు మంచి సలహాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ సూపర్ 10 కానివ్వండి, బ్యాడీలో వీటికి కూడా మార్కెట్లో మంచి రేటు ఉంది. తప్పకుండా ఆ విధంగా సాగు చేయండి, మంచి పద్ధతిలో సాగు చేయండి, మంచి దిగుబడి వచ్చే విధంగా సాగు చేయండి. నెక్స్ట్ వచ్చేసి తేజ రకానికి వచ్చేసి ఏంటంటే మనకు మార్కెట్లో అంతంత మాత్రమే ఉంది. ఎందుకంటే మనకు ఈ తేజాలు వచ్చేసి ఏంటంటే చైనా, బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది మనకు, కానీ అంత ఆశాజనకంగా మనకు ఎక్స్పోర్ట్ లేదు కాబట్టి సో దానికి తగ్గట్టుగానే మనకు ఈ రేటు కూడా అంతంత మాత్రమే ఉండడం జరుగుతుంది. 14,000 నుంచి 14,000 నుంచి 15,000 లోపు అయితే ఈ తేజ రకాలకి నడుస్తుందని చెప్పొచ్చు. సో ప్రజెంట్ వచ్చేసి మనకు ఈ తేజాల కంటే మనకు సూపర్ 10లకి, బ్యాడీలకి, అది 2043కి, 341లకి మంచి డిమాండ్ ఉంది కాబట్టి తప్పకుండా ఎవరైతే ఆ విధంగా వేసుకున్న రైతులు ఉన్నారో ఖచ్చితంగా మంచి దిగుబడి వచ్చే విధంగా మంచి యజమాని పద్ధతులు పాటించి మంచిగా తెగుళ్ళు రాకుండా, వైరస్ రాకుండా మంచి కాంబినేషన్లో మందులు అయితే స్ప్రే చేయండి. మీకు మంచి దిగుబడి వస్తుంది, మంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ విధంగా ఫాలో అవ్వండి. ప్రజెంట్ వచ్చేసి మన యొక్క మిరప తోటలో ఉన్నాము. సో మొన్న పడ్డటువంటి అధిక వర్షాలకి ఏంటంటే పండగ సమస్య, ఎరుపు సమస్య చాలా గణనీయంగా రావడం జరిగింది. సో దానికి మనం కాంబినేషన్గా మనం రెండోసారి మళ్ళీ ఈ స్పిన్నిథిడ్ అయితే స్ప్రే చేయడం జరిగింది. స్పిన్నిథిడ్తో పాటు మనము స్ప్రింట్ అండి, మనకు ఇందులో వచ్చేసి ఏంటంటే కార్బెండిజం 25%, మ్యాంకోజం వచ్చేసి 50%, WS ఫార్మేషన్ ఉంటుంది. ఇది సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిసైడ్గా అయితే పనిచేయడం జరుగుతుంది. సో స్ప్రింట్ కానివ్వండి, లేకుంటే F45 కానివ్వండి, కాంబినేషన్ కలిపి స్ప్రే చేయండి. ఈ రెండు కాంబినేషన్లో కనుక స్ప్రే చేసినట్లయితే ఏంటంటే మనకు ఏదైతే ఈ పండగ సమస్య, ఎరుపు సమస్య ఉందో అది మొక్క మంచిగా గ్రీనిష్గా రావడానికి, మొక్క మంచిగా ఇప్పుడు వర్షాలకి ఏంటంటే కొంచెం మొద్దు బారిపోయినట్లు, పెరుసుగా అయినట్టు మొక్కలు ఎదుగుదల లేదు. సో ఎదుగుదల రావాలి, అదేవిధంగా మొక్క ఎదుగుదల రావడంతో పాటు మనకు పూత కూడా బాగా రావాలి, అదేవిధంగా క్రాప్ సెట్టింగ్ కావాలంటే ఖచ్చితంగా ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేయండి. మనకు అన్ని రకాలుగా పనిచేస్తుందండి స్పిన్నిథిడ్. అన్ని రకాల రసం పీల్చు పురుగులకు, అదేవిధంగా మనకు పురుగు సమస్య, పూతల పురుగు కానివ్వండి, అదేవిధంగా కాయతొలుచు పురుగు కానివ్వండి, అదేవిధంగా మనకు తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, అదేవిధంగా నల్లి, తామర పురుగు అన్నిటిని సమర్థవంతంగా నివారించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే మనకు పండాకులకి, అదే ఆకుమచ్చలకి, కొమ్మకుళ్ళకి, అదేవిధంగా మనకు కాయ మనకు సెట్ అవ్వడానికి, క్రాప్ బాగా సెట్ అవ్వడానికి, పూతకత బాగా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ రెండు కాంబినేషన్లో మనము మళ్ళీ రెండోసారి అయితే స్ప్రే చేయడం జరిగింది స్పిన్నిథిడ్.
ఏదైతే వర్షాలకు మనకు ఎదుగుదల ఆగిపోయిందో అదేవిధంగా మనకు ఈ పండగ సమస్య ఎరుపు సమస్య ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ కాంబినేషన్లో స్ప్రే చేయండి, మీకు బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ తేజాల కంటే మనకు బ్యాడిగిలకి, సూపర్ 10లకి, 3-4 వాళ్ళకి 2043 మంచి డిమాండ్ ఉంది. కాబట్టి సాగు చేసే రైతులు ఖచ్చితంగా మంచిగా దిగుబడి తీసుకునే విధంగా యజమాన్య పద్ధతులు పాటించండి. రైతు సమాచార వేదికను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.